నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని రొయ్యపల్లి, అవంచగూడ, షేర్ఖాన్పల్లి గ్రామాల్లోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఈ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రైతు బీమా, రైతు బంధు, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కింద ఆరోగ్యం బాగాలేని వారికి కూడా ఆరోగ్య సహాయం, ఆర్థిక సహాయం అందిస్తూ ఉందని, కేసీఆర్ కిట్టు మొదలైన సంక్షేమ పథకాలు ఎన్నో అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా గ్రంథాల చైర్మన్ చంద్రంగౌడ్, రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, హత్నూర మండలం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఏదైతే పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణకు మన ప్రియతమ నాయకుడిగా పెట్టుకున్నటువంటి కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత మన పరిపాలన ఏ రకంగా ఉందో గతానికి ఇప్పటికీ కొంచెం మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గుండె మీద చెయ్యేసి మన ప్రాంతం ఎట్లా నిర్మాణమైంది, మన ఊర్లు ఎట్లా నిర్మాణమైనవి, మనం ఎట్లా నిర్మాణమైనమో ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, సంక్షేమ పథకాలలో నంబర్ 1గా నిలిచాము. ఆల్ ఇండియాలో, భారతదేశం మొత్తంలో మన ప్రాంతమే నంబర్ 1గా ఉంది. అన్ని సంక్షేమ పథకాలను మనం పెట్టడం జరిగింది. మొదలు రైతులందరినీ కూడా మంచి చేయాలి, రైతులందరూ సంతోషం కావాలి అనే ఉద్దేశంతో ఆయన మొదలు చెరువుల మరమ్మతు చేశాడు. నీరు కావాలి కాబట్టి ప్రతి ఒక్క చెరువును గతంలో ఉండే ఎండమావులుగా ఉండి చెరువులు కొట్టుకపోయి పుట్టుకతో నిండి నీళ్లుండేవి కావు, చెరువు కింద పంటలు పండేవి కావు. అలాంటి చెరువులు ఇప్పుడు మీరు చూడండి ఎంత జలకళతో ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? కేసీఆర్ గారు. దాని తర్వాత మనకు సుబెస్ట్గా కరెంట్ ఉండాలి. మనమంతా కూడా బోర్బావుల మీద ఆధారపడినటువంటి ప్రాంతం. మనకేమి జీవనదులు లేవు, జీవనదులు కాలువలు లేవు, కాలువల ద్వారా నీళ్లు రావు. కాబట్టి మనం మోస్ట్గా ఎక్కువగా ఆధారపడ్డది బోర్బావుల మీద. అందుకనే విద్యుత్ శక్తి 24 గంటలు 1,116 రూపాయలు ఇస్తున్నారా లేదా ఒక్కసారి గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇవన్నీ స్కీమ్స్ ఒకరికి, ఇవన్నీ ఎవరు ఆలోచన చేయలే. మేనిఫెస్టోలో మేము గెలిస్తే చేస్తామని చెప్పలే. కానీ మరి ఉద్యమం సమయంలో ఇటు అటు తిరుగుతున్నటువంటి సమయంలో ఎవరైతే ఇవన్నీ దృష్టికి తీసుకొచ్చిందో దాన్ని గుర్తు పెట్టుకొని ఇవన్నీ మన గౌరవ ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు కూడా మీ అందరి ఆశీర్వాదం. ఇన్ని పథకాలు తీసుకున్నారా లేదా? వస్తున్నాయా లేదా? ఒకటి చెప్తున్నామా? మేము ఇన్ని పథకాలు తీసుకుంటున్నాం. ఏదో ఇంటికి తప్పకుండా ఒక పథకాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తీసుకున్నటువంటి వాళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కాకుండా ఇంకా వేరే వారికి ఓటేస్తారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. వేస్తారా వేరే పార్టీకి? మరి అదేవిధంగా ఈరోజు ఇంకా కుల వృత్తులను కూడా ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి యాదవ్స్కి గొర్రెలు ఇస్తా ఉన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 అయిపోయింది. దళిత బంధు, దళితులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం నుంచి వాళ్ళు నిలదొక్కుకోవాలా అని చెప్పేసి ఆలోచనతో దళిత బంధు తీసుకొచ్చింది. ఫేజ్ 1